జై ఫూలే, జై భీమ్. ఈ వీడియోలో గత వారం రోజులుగా యూట్యూబ్లో వైరల్ సెన్సేషన్గా మారినటువంటి ఒక వీడియో గురించి మనం మాట్లాడుకుందాం. అది చాలా అభ్యంతరకరమైన వీడియో. ఆ వీడియో ఏంటంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ గొప్ప రచయిత అని పిలువబడేటటువంటి విజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ఈ మధ్య రాజ్యసభకు కూడా ఎన్నిక అవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన రాజ్యసభ ఎంపీ కూడా. అంటే బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నాగరత్న గారు అనేటటువంటి వ్యక్తి ఒక మీటింగ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. బహుజన మహిళల మీద, వారి యొక్క కాంట్రిబ్యూషన్స్ మీద. ఆ మీటింగ్లో ఈయనని చీఫ్ గెస్ట్గా కూడా పిలవడం జరిగింది, విజేంద్ర ప్రసాద్ గారిని. ఆ చీఫ్ గెస్ట్గా వెళ్ళినటువంటి ఈయన ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి, ఈ ప్రపంచంలోనే నంబర్ 1 స్కాలర్గా పిలువబడే వ్యక్తి, ఈ భారతదేశంలోని ఈరోజు ఉన్నటువంటి 140 కోట్ల జనాభాకి మాట్లాడే స్వతంత్రాన్ని, హక్కులని కల్పించినటువంటి వ్యక్తి, ఈ భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి, భారతదేశం యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్థాపించడానికి ఏ వ్యక్తి రచనలు అయితే ఉపయోగపడ్డాయో ఆ వ్యక్తి, అంతటి గొప్ప వ్యక్తిని ఈయన ఒక సినీ రచయిత కాబట్టి తనకున్నటువంటి ఊహాశక్తితో, తనకున్నటువంటి కల్పితాలను క్రియేట్ చేసేటటువంటి క్రియేటివిటీతో ఈయన సినిమాటిక్ లిబర్టీని తీసుకొని బాబాసాహెబ్ గారి గురించి కొన్ని అసత్యాలు ఆ సభలో మాట్లాడడం జరిగింది. ఆ అసత్యాలు ఏంటంటే, ఆయన దాదాపు ఒక 8 నిమిషాలు ఆ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఆ 8 నిమిషాల్లో ఈయన ఒక 3 అభ్యంతరకరమైన విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. అంటే అభ్యంతరకరమైనటువంటి, చరిత్రలో ఎటువంటి ఆధారాలు లేనటువంటి 3 విషయాలని ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈయన మొదటగా తన స్పీచ్ని మా పూర్వీకులు ఎన్నో ఘోరాలు చేశారు, సో కాబట్టి మమ్మల్ని క్షమించండి అని ఒక 8 సార్లు ఆయన క్షమాపణలు అడిగారు. ఓకే, తన పూర్వీకులు ఏదో తప్పు చేసి ఆయన క్షమాపణలు అడిగాడు ఆయన, ఓకే, దాని గురించి మనం ఏమనలేం. ఆ తర్వాత ఈయన మొదటగా ఆ వీడియోలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాతా రమాబాయి యొక్క వివాహం ఏదైతే జరిగిందో ఆ పెళ్ళి గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఆ పెళ్ళి గురించి ఆయన ఏం చెప్పాడంటే, ఆ పెళ్ళిలో అది బ్రాహ్మణుల సమక్షంలో వేద మంత్రాల చదువుతుండగా, పఠిస్తుండగా పెళ్ళి జరిగింది. ఆ పెళ్ళిలో అంబేద్కర్ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన్ని పట్టి లాగి, నాకంటే ఎందుకు వెళ్తావు అని ఆమె అనిందని ఈయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, విజేంద్ర ప్రసాద్ గారు, అసలు మీకు బాబాసాహెబ్కి మాతా రమాబాయికి పెళ్ళి ఏ వయసులో జరిగింది, ఎక్కడ జరిగింది అనే విషయం, ఏ టైంలో జరిగింది అనే విషయం మీకు తెలుసా? బాబాసాహెబ్ గారికి మాతా రమాబాయి గారికి 8 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు, బాబాసాహెబ్కి 13 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి పెళ్ళి జరిగింది. అసలు ఆ వయసులో మాతా రమాబాయి గారికి పెళ్ళి అంటే ఏంటో తెలిసే అవకాశం ఉందా? లేదు. ఆ తెలియనప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ హోమం చుట్టూ నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన పట్టి లాగే అవకాశం ఉందా? లేదు. ఓకే, ఇక్కడ వరకు మీరు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు, ఒప్పుకుంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పెళ్ళి ఎక్కడ జరిగింది? బాంబేలోని కొలాబా చేపల మార్కెట్లో జరిగింది. ఆ చేపల మార్కెట్లో, ఇది రికార్డెడ్ ఎవిడెన్స్, ఇది ఏదైతే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందో దాని ప్రకారం ఆ పెళ్ళికి కూడా ఏ టైంలో ఆయనకి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది? అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 3 లోపల పెళ్ళి ముగించాలి, ఎందుకంటే చేపల మార్కెట్ రద్దీగా ఉంటుందని చెప్పి ఆ టైం మాత్రమే వాళ్ళ పెళ్ళికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు దాకా ఉన్న డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. మరి మీరు ఏ విధంగా ఆ పెళ్ళికి బ్రాహ్మణులు వచ్చినారని, వేద మంత్రాల మధ్యలో వాళ్ళ పెళ్ళి జరిగిందని మీరు దేన్ని ఆధారం చేసుకొని ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది? మీరేమో
మీ సొంత రీసెర్చ్లో నేను కనుక్కున్నాను అన్నారు. మీ సొంత రీసెర్చ్లో మీరు కనుక్కున్నారు అంటే పలానా చోట ఇది రాసుంది, ఇదిగోండి ఇక్కడ నుంచి నేను నా రీసెర్చ్ చేసి కనుక్కున్నాను అన్నది ఏమైనా ఉందా? లేదు. రెండవది, మాతా రమాబాయి గారి గురించి, ఆమె యొక్క విద్యను గురించి ఈయన వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశాడు. ఆమెకి విద్య వంట పట్టలేదు, ఆమె చదువు నేర్పిస్తుంటే నేర్చుకోలేదు అని. విజేంద్ర ప్రసాద్ గారు మాతా రమాబాయి గారికి చదవచ్చు. ఆమె డాక్టర్ అంబేద్కర్ విదేశాల్లో చదువుకుంటున్నప్పుడు ఉత్తరాలు రాసింది. డాక్టర్ అంబేద్కరు ఫారిన్లో చదువుకుంటున్నప్పుడు మాతా రమాబాయి గారికి ఉత్తరాలు రాసి ఆమె చదువుకోగలిగింది. అయితే ఆమెకున్న కుటుంబ బాధ్యతల వల్ల, బాబాసాహెబ్ యొక్క సమాజానికి చేస్తున్నటువంటి ఈ యొక్క సమాజంలో మార్పు తీసుకొని రావాలనే ఉద్యమం వల్ల ఆమె బహుశా చదువుకునే అవకాశాలు ఆమెకి కలిగి ఉండకపోయినచ్చు. ఎందుకంటే బాబాసాహెబే అతి కష్టం మీద పట్టుదలతో చదువుకోవడం జరిగింది. ఆమెకున్న కుటుంబ బాధ్యతల వల్ల ఆమె చదువుకోలేకపోయింది. పై చదువులు చదువుకోలేకపోయింది. అట్లాంటప్పుడు ఈ దేశంలోనే కొన్ని కోట్ల మంది స్త్రీలకి, మాలాంటి యువకులకి ఎంతో ఆదర్శవంతమైనటువంటి మాతా రమాబాయి గారి గురించి మీరు వ్యంగ్యంగా ఆమెకి చదువు వంటబట్టలేదు, చదువుకునే ఆసక్తి లేదని ఎలా వ్యాఖ్యలు చేస్తారు? ఇది ఇంకొకటి. మూడవది, మీరు 2 సంఘటనల్ని మీ యొక్క సినిమాటిక్ లిబర్టీని తీసుకొని నాకు రాజ్యాంగంలో ఆర్టికల్ 19 నేను ఏమైనా మాట్లాడడానికి, వ్యక్తపరచడానికి నాకు భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చింది కదా అని చెప్పి, ఏ వ్యక్తి అయితే ఆ భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చాడో ఆ వ్యక్తి మీద ఆయన రాసిన ఆర్టికల్నే వాడుకొని ఆయన స్థాయిని దిగజార్చే పనిని మీరు చేయడం జరిగింది. ఏం చేశారు మీరు? మహత్ సత్యాగ్రహము 1927లో జరిగింది. 10,000 మంది సమక్షంలో మహాసత్యాగ్రహం జరిగింది. రమాబాయి అంబేద్కర్ గారు ఎప్పుడు చనిపోవడం జరిగింది? ఆ సంఘటన జరిగిన దాదాపు 10 సంవత్సరాలకి 1937లో ఆమె చనిపోవడం జరిగింది. మీరు, నేను కవిని, నేను ఏం చెప్పినా నడుస్తుంది, నన్ను అందరూ గొప్ప రచయిత అంటారు కాబట్టి నా నోటుకు వచ్చింది నేను మాట్లాడతానని చెప్పి అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, రాజ్యసభ ఎంపీ అయినటువంటి మీరు, గొప్ప రచయిత అని పిలువబడేటటువంటి మీరు చరిత్రలో సంబంధం లేని 2 సంఘటనలు తీసుకొని మహత్ సత్యాగ్రహాన్ని, మాతా రమాబాయి ఏదైతే అనారోగ్య పరిస్థితితో బాధపడుతూ మంచాన పడ్డారో ఆ రెండింటిని తీసుకొని ఆ రెండింటిని లింక్ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ని తన యొక్క కుటుంబం కోసం, తమ యొక్క సొంత సమస్యల కోసం ఉద్యమం చేసే వ్యక్తిగా మీరు ఆయన స్థాయిని దిగజార్చడం జరిగింది. ఆయన సమాజం కోసం తన పిల్లల్ని చంపుకున్నాడు. ఆయన సమాజం కోసం తన కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయినాడు. మాతా రమాబాయి సమాజం కోసం తన కడుపున పుట్టిన పిల్లల్ని చంపుకుంది. వాళ్ళు సమాజం కోసం తన వ్యక్తిగత జీవితాలను త్యాగం చేస్తే మీరు మీకున్న మిడిమిడి జ్ఞానంతో, మీరు చేసినటువంటి తప్పుడు రీసెర్చ్తో వారి ఉద్యమాన్ని వ్యక్తిగత సమస్యల కోసం, వ్యక్తిగత లాభాల కోసం, తమ కుటుంబం కోసం ఉద్యమం చేసే వ్యక్తులుగా దిగజారుస్తారా? ఇది ఎంత తప్పు! ఇది చరిత్ర యంత్ర వక్రీకరణ. బాబాసాహెబ్ అంబేద్కర్ మహాసత్యాగ్రహంలో మహత్ చెరువు దగ్గరికి నీళ్లు పట్టుకోవడానికి వెళ్తే ఆయన సూటు బూటు విప్పి ఆయన గోచి మీద నిలబెట్టి ఆయన మీద గ్లాసులో ఉచ్చబట్టి ఆయన మొహం మీద ఉచ్చబోసారా? ఏ రికార్డెడ్ ఎవిడెన్స్లో, ఏ రికార్డెడ్ డాక్యుమెంట్లో ఏ రికార్డెడ్ ఎవిడెన్స్ మీకు దొరికింది ఈ సంఘటన జరిగినట్టు? మీరు వెళ్ళి చూసారా? మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వెళ్ళి చూసినారా? మీ బంధువులు ఎవరైనా వెళ్ళి చూసినారా? లేదంటే ఆ సంఘటన జరిగినప్పుడు కళ్ళారా చూసిన వ్యక్తి ఎవరైనా, దాన్ని చూసి రాసిన వ్యక్తి ఎవరైనా మీకు డాక్యుమెంట్ ఇచ్చినారా? లేదంటే చూసిన వ్యక్తి ఎవరైనా మీకు వచ్చి చెప్పినారా, విజేంద్ర ప్రసాద్ గారు ఇది జరిగిందండి, మీరు రీసెర్చ్ చేస్తున్నారు బాబాసాహెబ్ మీద, ఇది తీసుకోండి అని చెప్పి? లేదే.
మీ రీసెర్చ్ చేశారంటే పలానా రీసెర్చ్ సోర్సెస్ ఉన్నాయని చెప్పి ఈ సోర్సెస్ నుంచి నేను తీసుకున్నానని చెప్పి దాన్ని బయట పెట్టండి. ఈ మొత్తం ఎపిసోడ్ని అంతా చూస్తే మాకు అర్థమైంది ఏంటంటే, రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్కి ఆర్ఎస్ఎస్ అనేటటువంటి ఒక మతతత్వ మానవ హక్కులకు వ్యతిరేకమైనటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో, మీ పూర్వీకులు మిగతా వాళ్ళందరి మీద ఎన్నో ఘోరాలు చేశారని అన్నారే, వారి మెదళ్ళలో ఆ బీజాలు నాటేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, అటువంటి వ్యవస్థ పురుడు పోసినటువంటి ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థకు అధినేత అయినటువంటి మోహన్ భగవత్ గారు మన హైదరాబాద్కు వచ్చి ఆ హీరో వెంకటేష్ గారి ఇంట్లో మీ సినీ ప్రముఖులందరితో సమావేశమయ్యి బహుశా మీ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టున్నారు. ఈరోజు ఈ దేశం మూల నివాసులు, ఈ శూద్రులు, బహుజనులైనటువంటి శూద్రులు బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తూ 99.9% సక్సెస్ దాకా వచ్చేసారు. ఇంక 0.1% మాత్రమే మిగిలింది. మాకేం చేయాలో దిక్కు తెలియడం లేదు. వీళ్ళు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నారు. మేము ఈవీఎంలు వాడుకొని ఎలక్షన్లు గెలుస్తున్నాము. వీళ్ళు ఇప్పుడు దాని గురించి కూడా ఈవీఎంలు కూడా ఎక్స్పోజ్ చేశారు. కాబట్టి మాకు ఇంకో దారి లేదు. ఈ యొక్క దేశ మూల నివాసులు ఏ వ్యక్తి రచనలని, ఏ వ్యక్తి యొక్క స్ఫూర్తిని తీసుకొని అయితే ముందుకెళ్తున్నారో, ఏ వ్యక్తి చూపించిన అడుగుజాడలు అయితే వీళ్ళు నడుస్తున్నారో, ఆ వ్యక్తి యొక్క చరిత్రను వక్రీకరించి మీరు సినిమాలు చేయండి, రచనలు చేయండి, ప్రసంగాలు చేయండి అని చెప్పినట్టున్నారు. దాన్ని పట్టుకొని మీరు మొదట్లోనే దాన్ని ఆచరించడంలో మీరు అందరికన్నా ముందున్నారు. ఇంకా సినిమాలు రాలేదు వక్రీకరించుకుంటూ. ఆ మీటింగ్ అయిన తర్వాత మీకు అవకాశం వచ్చింది. అంబేద్కర్ వాదులమని అనుకునే కొంతమంది చరిత్ర తెలుసుకోకుండా కనీసం తాము నిర్వహిస్తున్న ఫంక్షన్లో ఒక బయట వ్యక్తి వచ్చి బాబాసాహెబ్ గురించి, మాకు హక్కులను ప్రసాదించినటువంటి ఒక వ్యక్తి గురించి చరిత్రను వక్రీకరిస్తూ వ్యాఖ్యలు చేస్తుంటే కనీసం దాన్ని గుర్తించి వ్యతిరేకించలేని మూర్ఖులైనటువంటి ఆ మీటింగ్ ఆర్గనైజర్స్ కావచ్చు, కింద కూర్చొని చప్పట్లు కొడుతున్నటువంటి ఆడియన్స్ కావచ్చు, వాళ్ళు మిమ్మల్ని పిలిస్తే మీరు అక్కడికి వెళ్ళి ఈ వ్యాఖ్యలను చేసి, ఇది ఎంత తప్పు పని, ఎంత చరిత్ర వక్రీకరణ. ఓకే, విజయేంద్ర ప్రసాద్ గారు మీకు అంతగా మాట్లాడాలనుంటే బాబాసాహెబ్ చరిత్ర గురించి మాట్లాడి, మీరు బాబాసాహెబ్ ఆయన యొక్క ఉద్యమంతో మీరు ఎంపథైజ్ అవుతున్నారు, ఆయన ఆశయాల కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వ్యక్తులు, వాళ్ళతో నేను కలిసి నడుస్తున్నానని మీరు ప్రూవ్ చేసుకోవాలనుంటే మీరు చేయాల్సిన పని ఏం తెలుసా? మీరు మీ చరిత్రను మొదట చదువుకోవాలి. ఎందుకంటే మీరు కమ్మ కులంలో పుట్టిన వ్యక్తి, మీ పూర్వీకులు కమ్మ కులస్తులు. బాబాసాహెబ్ అంబేద్కరు ఏదైతే బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా ఈ దేశ మూల నివాసుల కోసం పోరాటం చేశారో అదే పోరాటాన్ని మీ పూర్వీకులు కూడా చేయడం జరిగింది. మీకు తెలియదని నేను అనుకోవడం లేదు, తెలుసు. తెలియకపోతే తెలుసుకోండి. తెలుసుకొని కమ్మవారు ఏ విధంగా బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు అనే దాని మీద రీసెర్చ్ చేసి ఆ సత్యాల్ని మీరు మొదట బయట పెట్టండి. బాబాసాహెబ్ చేసింది అదే, మీ పూర్వీకులు చేసింది అదే. మీరు మొదట దాని గురించి కదా మాట్లాడాలి. మీరు బాబాసాహెబ్తో కలిసి నడిచే వాళ్ళైతే ఆయన ఉద్యమాన్ని మీరు ముందుకు తీసుకెళ్లే ప్రజలతో మీరు కూడా మమేకం అవ్వాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఆయన చరిత్రను వక్రీకరించడం కాదు. ఆయన ఏదైతే పని చేశాడో, దేన్నైతే చేయమన్నాడో అందులో దాన్ని మీరు చేయగలిగారు. అందులో భాగంగా మొదట మీ పూర్వీకులు ఏదైతే బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారో దాన్ని స్టడీ చేసి దాని గురించి మొదట మీరు కథలు రాయడం మొదలుపెట్టండి. మిమ్మల్ని ఏ మీటింగ్లకైనా పిలిస్తే అక్కడికి వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టండి. కమ్మనాడు గురించి మాట్లాడండి. కమ్మనాడు ఏ విధంగా బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా బౌద్ధ మతాన్ని, బుద్ధుడి యొక్క సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ప్రిన్సిపల్స్ని ప్రచారం చేసిందో దాని గురించి మాట్లాడండి. త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఏ విధంగా బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారో ఆ చరిత్ర మాట్లాడండి. కొత్త బావయ్య చౌదరి గారు
కమ్మవారి చరిత్రలో కమ్మవారి చరిత్ర అనే పుస్తకంలో కమ్మలకు జరిగిన అవమానాల గురించి, బ్రాహ్మణుల చేతుల్లో, బ్రాహ్మణవాదం చేతుల్లో జరిగిన అవమానాల గురించి ఏ విధంగా రాశారో ఆ పుస్తకం చదివి అందులో ఉన్నటువంటి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ గురించి మీరు మాట్లాడండి. తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా బ్రాహ్మణులకు కమ్మల మధ్య గొడవలు జరిగాయి, బ్రాహ్మణులు ఏ విధంగా కమ్మలను అణిచేద్దాం అనుకున్నారు, దీని గురించి మీరు మాట్లాడండి. అంతేగాని వీటన్నిటి గురించి మాట్లాడకుండా, మీ చరిత్ర గురించి మీరు చెప్పకుండా, బాబాసాహెబ్ ఏదైతే ఉద్యమం సాగించాడో, మీ పూర్వీకులు ఏ విధంగా అయితే అదే ఉద్యమాన్ని కొనసాగించారో దాని గురించి మీరు మాట్లాడకుండా బాబాసాహెబ్ చరిత్రను వక్రీకరిస్తాము అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ అనేది ఇక్కడ కూడా అమలు అవుతుంది. బుద్ధుడు చెప్పినట్టు ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. మీరు చర్య చేస్తే దానికి ప్రతిచర్య ఉంటుంది. యాక్షన్కి కాన్సిక్వెన్స్ ఉంటుంది. ఆ కాన్సిక్వెన్స్ని మీరు బేర్ చేయాల్సి ఉంటుంది. సో రాజ్యాంగం మీకు స్వేచ్ఛనిచ్చింది కాబట్టి మీరు బానిసత్వంలో ఉండాలి అనుకుంటే అది మీ ఇండివిజువల్ చాయిస్. మీరు బానిసత్వంలో ఉండండి. అంతేగాని మోహన్ భగవత్ చెప్పాడు, ఇంకో హొసబల్లే చెప్పాడు అని చెప్పి నా టాలెంట్ని అంతా చూపించి, నా యొక్క ఊహాశక్తిని అంతా చూపించి, నా కల్పితాలను క్రియేట్ చేసే టాలెంట్ని చూపించి చరిత్ర వక్రీకరిస్తాను, మా మహాపురుషుల యొక్క చరిత్రను వక్రీకరిస్తాను, మా యొక్క చరిత్రని, ఈ దేశం యొక్క శూద్ర ప్రజల యొక్క చరిత్రను వక్రీకరిస్తాను, దాని మీద సినిమాలు రాస్తాను అంటే, కథలు రాస్తాను, సినిమాలు తీస్తామంటే మీరు కథలు రాయొచ్చు, సినిమాలు తీయొచ్చు. ఆ తర్వాత ఆ సినిమాలు ఏ థియేటర్లలో అయితే ఆడుతాయో, ఆ సినిమాల్లో ఎవరైతే నటిస్తారో, ఆ సినిమాలను ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళందరూ వాళ్ళు యాక్షన్ చేశారు కదా, దానికి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది కదా. మీరు ఏ ప్రజల చరిత్రను అయితే వక్రీకరిస్తారో ఆ ప్రజలు మీరు తీసే సినిమాలను ఆడించే థియేటర్లని ధ్వంసం చేయొచ్చు. వారి చరిత్రను వక్రీకరిస్తే వాళ్ళ కోపం వస్తుంది. మీరు కథలు రాస్తారు, మోహన్ భగవత్ చెప్పాడని. మోహన్ భగవత్కి దేశంలోనే టైట్ Z+ సెక్యూరిటీ ఉంది. మీకేముంది? మిమ్మల్ని కాపాడడానికి ఎవరు వస్తారు? తాము ఆరాధించే వ్యక్తులు ఈ బహుజన ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చే వ్యక్తులని మీరు వారి చరిత్రను వక్రీకరిస్తే వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ ఫాలోవర్స్ కోపం రావచ్చు, వాళ్ళు ఏమైనా చేయొచ్చు. చరిత్ర తెలిసిన వాళ్ళు మీకు తిరగబడవచ్చు. మీరు ఏదైతే ఈవెంట్కి వెళ్ళారో ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్కి, కింద కూర్చున్న ఆడియన్స్కి తెలివి లేకపోవచ్చు, వాళ్ళకి చరిత్ర తెలియకపోవచ్చు. వాళ్ళ పేరుకి మేము అంబేద్కర్లం అని చెప్పి ఏం తెలియకపోయినా బుద్ధిస్ట్ జెండా వేసుకొని తిరుగుతూ ఉండొచ్చు. కానీ అందరూ అలాగే ఉండరు కదా, మాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అప్పుడు మీ పరిస్థితి ఏంది? కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు బానిసత్వంలో ఉండాలంటే ఉండండి, నో ప్రాబ్లం. అంతేగాని ఎవరో చెప్పారని వాళ్ళకి మేము బానిసలు కాబట్టి వాళ్ళు చెప్పింది తూచా చెప్పకుండా పాటించాలి అని చెప్పి మీకు ఇష్టం వచ్చింది రాస్తాము, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, సినిమా ప్రొడ్యూస్ చేస్తాము, మా దగ్గర థియేటర్ ఉన్నాయి, సినిమాలు ఆడిస్తాము అంటే ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దిర్ విల్ బి కాన్సిక్వెన్స్. ఇది బుద్ధుడు చెప్పింది. ఈ దేశం మూల నివాసులు నీడ్ టు కిల్ అనే ఒక బుద్ధుడు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళేటవాళ్ళు. శాంతి కాముకులు, చేతగాని వాళ్ళు కాదు. అవసరం వచ్చినప్పుడు, తప్పదనుకున్నప్పుడు అన్నీ చేస్తారు. కాబట్టి మీరు ఈ దేశంలో దాదాపు ఒక 3.5% జనాభాను వదిలేస్తే మిగతా వాళ్ళంతా ఈ దేశ మూల నివాసులు. వాళ్ళ చరిత్రను మీరు వక్రీకరిస్తే, వాళ్ళ మహాపురుషుల యొక్క చరిత్రను మీరు వక్రీకరిస్తే ఏమైనా జరగవచ్చు. థియేటర్లు కాలిపోవచ్చు, ఇళ్ళ మీద దాడులు జరగవచ్చు, సెక్యూరిటీ లేకుండా మీలాంటి రచయితలు తిరిగితే మీ మీద కూడా ఏమైనా జరగవచ్చు. ఏం చేయలేము. కోపం వస్తే దాన్ని ఎవరు ఆపలేరు. కొన్ని కోట్ల మంది, దేశంలో 90 కోట్ల మంది ప్రజలకి 100 కోట్ల మంది ప్రజలకు కోపం వస్తే ఎవరు ఆపుతారు? మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఆపుతారా? ఆపరు. దేశం వదిలి పారిపోతారు. మీరు శూద్రుడే కదా, మీకు తెలివి ఉండాలి కదా.
ఎవరిని ఆలోచించాలి కదా. ఇప్పుడు మేము కూడా అందరు చదువుకున్నాం కదా, మాకందరి చరిత్ర తెలుసు కదా. ఆ స్టేజ్ మీద ఉన్న గాడిదలకి తెలియకపోవచ్చు చరిత్ర, మిమ్మల్ని వ్యతిరేకించే ధైర్యం వాళ్ళకి లేకపోవచ్చు. కానీ మిగతా ఈ దేశ మూల నివాస ప్రజలందరూ అలా లేరు కదా, వీళ్ళందరూ ధైర్యవంతులు కదా. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో మీరు రాసే కథలు, మీరు చేసే వ్యాఖ్యలు కొంచెం జాగ్రత్తగా చేస్తారని విజేంద్ర ప్రసాద్ గారు ఆశిస్తున్నాము. మీరు బాహుబలి లాంటి సినిమాలు, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు, ఇప్పుడు రాబోయే గ్లోబ్ థియేటర్ వారణాసి లాంటి సినిమాలు తీసుకోండి, కల్పిత కథలు రాసుకుని సినిమాలు తీసుకోండి, బ్రాహ్మణవాదానికి తోడ్పడండి, నో ప్రాబ్లం. చరిత్ర వక్రీకరణ ఇవన్నీ చేస్తానంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.